నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోవాలి కూడా. అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో, అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు 17 నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు, కేతు, ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు. అది ఎప్పుడు? 18 ఏళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట. ఆగస్టు 17వ తారీఖున జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల కన్నా ముందు జరిగింది, తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది. విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు. గ్రహాల రాజు కేతువు కూడా. కేతు ఏం సామాన్యుడు కాదు. చాలా చక్కని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు. అయితే 18 ఏళ్ల తరువాత జరిగే ఈ కేతువుల యొక్క సంయోగంలో 3 రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నేను ఆ 3 రాసుల వాళ్ళకి చెప్పేస్తాను. తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి అనేది చెప్తాను. అయితే ఈ ఆగస్టు 17న గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ. ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు 17వ తారీఖున జాయిన్ అయ్యాడు. అంటే ఇద్దరూ కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 18 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళా ఇప్పుడు 2025లో జరగబోతోంది అనమాట. అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, మనకి కాలానుగుణంగా ఈ రాసులు, గ్రహాలు ఒకదాంట్లోకి ఒకటి జరగడం అనేది, మారడం అనేది నిత్యం జరిగే ప్రక్రియ. ఇందులో వింత ఏమీ లేదు. ఖగోళంలో ప్రతిరోజు, ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు, అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెళుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక, ఈ సంయోగము 12 రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఎలాంటి సంతోషాలను పొందాలి, ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగపరంగాను, తరువాత ఆరోగ్యపరంగాను, తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా, అంటే ఈ జాగ్రత్త పడవలసిన రాసులను చెప్పేస్తాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి సూర్యకేతు సంయోగం వల్ల కొంత మానసిక ఒత్తిడి కలిగేటట్టుగా కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా కొంత స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అశాంతికి గురవ్వడము, డిస్టర్బ్డ్గా ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. పని విషయంలో మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ యొక్క పని విషయంలో ఏకాగ్రత తగ్గిపోయి మీరు అవమానపడ్డము, లేదా అంటే మిమ్మల్ని మీ పై యజమానులు శ్రద్ధగా చెయ్యట్లేదనో, మీకు టాలెంట్ లేదనో ఇలాగ ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఏకాగ్రత పెంచుకోవడం చేయండి. లేదు అంటే కనుక ఆ ఉద్యోగం కానీ, ఆ పదవి కానీ వదులుకొని వేరే ప్రయత్నం చేసుకోండి. లేదంటే ఇది లాంగ్ టర్మ్లో మీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు చదువులో ఇంట్రెస్ట్ కోల్పోవడము, ఇతర వ్యాపకాల మీద, లవ్వుల మీద, అదేంటిది రీల్స్ మీద, ఇన్స్టాగ్రాముల మీద, వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువులో వెనకపడడం వల్ల వీళ్ళ కెరియర్ కానీ, లేదా వీళ్ళు అవమానపడడం కానీ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కేవలం తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇటువంటి అనర్థాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టుకోవడంతో పాటు మీకు కూడా అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి.
అంటే గ్యాస్ట్రిక్ కానీ, లేదంటే తలనొప్పులు, తలకు సంబంధించి చిన్న చిన్నవైనప్పటికీ కూడా ఎక్కువ కనబడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీరు చేయవలసిన పరిహారము సూర్యుడికి సంబంధించి సూర్యనారాయణమూర్తి స్తోత్ర పారాయణ, కేతువుకు సంబంధించి కేతువుకు స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటు నవగ్రహ పీడా స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని పారాయణ చేసే ప్రయత్నం చేసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. అయితే ఇప్పుడు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి కొంతమంది మంచి ఫలితాలు, కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు అంటే కొన్ని చెడ్డ ఫలితాలు చూపిస్తున్నందువల్ల ఎవరెవరికి ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు పొందాలి అనే అంశంలో ఈ కుజగ్రహము చెప్పేది కొన్ని అంశాలు ఆర్థికంగా, న్యాయపరంగా, రక్షణ పరంగా, వాతావరణ పరంగా, తర్వాత వ్యవసాయ పరంగా, రాజకీయ పరంగా ఇలాగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయా పరిహారాలు చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆర్థికంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ ఆదాయ మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఆర్థికంగా. ఇక రెండవది న్యాయపరంగా ఏదైనా కోర్టు కేసులకు వెళ్ళడానికి కానీ, లేదా స్థిరచరాస్తుల కోసము కోర్టులో వేయడానికి కానీ, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయా రాసుల వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే మంచి తీర్పులు వెలువడే అవకాశం కనబడుతోంది. ఇక రక్షణ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగాను, మీ వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను మీ రక్షణ బాధ్యత మీరే తీసుకోవాలి. ఎవరో వచ్చి తీసుకుంటారు అనే సందేహాన్ని కానీ, అలాని భరోసా కానీ పెట్టుకోకండి. కుటుంబంలో మీ రక్షణ భరోసా మీరే పెట్టుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని వేరే వాళ్ళ పాలు కాకుండా, దొంగల పాలు కాకుండా, మోస పాలు కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకుంటూ మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంటే ఇలా రక్షణ పరంగా మన దేశం, మన ప్రధానమంత్రులు, మన మంత్రులు తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు మీ ఇండివిజువల్గా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వాతావరణం తగ్గట్టుగా మనము జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించి మనం ఎప్పుడు యోగాల గురించి గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంటారు, ఆ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనే అంశాల గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడు మనము గ్రహాలలో కల్లా గ్రహ పాలకుడు ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడు. ఈ గ్రహం వల్ల మనకి మంచి ఫలితాలు పొందడంతో పాటు ఈ గ్రహము ఇచ్చే అనుగ్రహము విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే మనకి శని భగవానుడి లాగా ఇబ్బంది పెట్టడమో లేదా అంటే మన కర్మకు సంబంధించిన ఫలితాన్ని ఇవ్వడమో కాదు. ఓన్లీ శని భగవానుడు మాత్రమే కర్మకు సంబంధించిన ఫలితాలు ఇస్తాడు. ఈయన జాతకంలో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన ఉన్న సంచారాన్ని బట్టి మనకి ఫలితాలు ఇస్తూ ఉంటాడనమాట. అయితే ఈయన సెప్టెంబర్ నెలలో, మనకి ఇప్పుడు సెప్టెంబర్ నెల నడుస్తోంది కదా, ఈ సెప్టెంబర్ నెలలో 3 సార్లు తన యొక్క సంచారాన్ని మార్చుకుంటున్నాడు అనమాట. దీనివల్ల ఏమిటవుతుందంటే 4 రాశులకు విశేషమైన ఫలితాలు, మిగిలిన వాటికి మిశ్రమ ఫలితాలు, తర్వాత మరి కొంచెం అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే ఈ ఫలితాలు ఒక్క రాశులకైనా లేదా అంటే దేశకాలమాన పరిస్థితులకి ఎలా వర్తిస్తుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలిద్దాము. అయితే ఏ గ్రహాలైనా సరే కదలికలు కానీ, ఏ గ్రహాలైనా మారడం కానీ ఇలాంటివి జరిగినప్పుడల్లా మనకి ఎక్కడికక్కడ
ప్రతి మనుషులకే కాకుండా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి కూడా ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మన దేశంలో రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఇలాగా అన్ని రకాల వ్యవస్థల